హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అబ్బరాజు జయలక్ష్మి గారు రచించిన వరహాలరావు వంట వార్పు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండోయ్, మిమ్మల్నే కాఫీ పెట్టమన్నానా? ఆ పేపర్ తర్వాత చదవచ్చును కదా అంటున్న ఆండాళ్ళ అరుపుకి ఉలిక్కిపడి చేతిలో పేపర్ పక్కన పెట్టేలోగానే లాగేసుకుని టీపై మీద పడేసింది. అలా చూస్తారేమిటండి? పొద్దున్నే చదవకపోతే ఆ పేపర్లో వార్తలేమైనా అరిగిపోతాయా, తరిగిపోతాయా? ముందు లేచి కాఫీ కలుపుకుని రండి అంటూ తన కుర్చీలో కూర్చుని పేపర్ చేతిలోకి తీసుకుంది. వరహాలరావు వంటింట్లోకి వెళ్లి స్టవ్ వెలిగించి పాలు కాగబెట్టి కాఫీ కలిపి 2 కప్పుల్లో పోసి తీసుకుని వచ్చి ఒకటి భార్యకిచ్చి తనొకటి తీసుకున్నాడు. కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు వరహాలరావు. ఇంతకు ముందైతే ఎంచక్కా కాఫీ కప్పుతో నిద్రలేపేది ఆండాళ్ళు. కమ్మగా వంట చేసి కొసరి కొసరి వడ్డించేది. మగవాళ్లకి సంపాదన లేకపోతే ఇంట్లో గౌరవం తగ్గిపోతుంది అంటారు. కాని తను రిటైర్ అయి కూడా 10 ఏళ్లపైనే అయింది. ఇంతవరకు తన గౌరవానికి ఎటువంటి భంగం కలగలేదు. అటువంటిది ఈ మధ్యన ఎందుకనో ఆండాళ్ళు ఇంట్లో పనులన్నీ తనతోనే చేయిస్తోంది. తన మీద పెత్తనం చలాయిస్తుంది కూడాను. ఏమండి, ఈరోజు వంట మీరే చెయ్యాలి అంటూ ఆర్డర్ వేసేసింది ఓ రోజు. ఇది చాలా అన్యాయం ఆండాళ్ళు. నేను వంట చేయడం ఏమిటి? ఎప్పుడైనా చేశానా అసలు? నాకు వంట చేయడం రాదు. ఎలా చేయాలో నేను చెప్తాను, చేద్దురుగాని. అదేం బ్రహ్మ విద్య అనుకున్నారా? నేర్చుకుంటే అదే వస్తుంది. నలభీమ పాకమని వినలేదా మీరు? మా ఆడవాళ్లకంటే మీ మగవాళ్లే బ్రహ్మాండంగా వంట చేస్తారని కదా అర్థం అంటూ నన్ను మాట్లాడనివ్వలేదు. అక్కడికి నీ చేతి వంట అమోఘం ఆండాళ్ళు. చక్కగా నీ చేతు వండి పెడితే తింటేనే నాకు తృప్తిగా ఉంటుంది అన్నాను. అందుకే ఇన్నాళ్ళు నేనే కదా చేశాను. ఇప్పుడు నాకు మీ చేతి వంట తినాలనుంది అంటూ వంటగది గుమ్మంలో వాలుకుర్చీ వేసుకుని కూర్చొని సినిమా డైరెక్టర్లా డైరెక్షన్స్ ఇస్తూ వంటంతా వరహాలరావుతోనే చేయించింది. అలా ప్రారంభమైంది వరహాలరావు పాకశాస్త్ర ప్రవేశం. నేనుండగా మీరు చేతులు కాల్చుకోవడం ఎందుకు? మగవాళ్లతో పనులు చేయించకూడదు, తప్పు అంటూ వరహాలరావును వంటగది ఛాయలకైనా రానిచ్చేది కాదు. అలాంటిది ఉదయం కాఫీ టిఫిన్ల దగ్గర నుండి రాత్రి పాలు తోడబెట్టడం వరకు అన్ని పనులు గద్దించి గదమాయించి మరీ జబర్దస్తిగా భర్తతో చేయిస్తోంది. ఆండాళ్లు వండి వడ్డిస్తే ఆ టైంకు వచ్చి కంచు ముందు కూర్చొని సుష్టుగా భోజనం చేయటం తప్ప ఏమీ తెలియని వరహాలరావు వంట పనితో తంటాలు పడుతున్నాడు. చచ్చి స్వర్గాన ఉన్న మా అమ్మ కూడా చిన్నప్పుడు నాతో ఏ పని చేయించేది కాదు అంటూ బాధపడ్డాడు. ఏమిటా సనుగుడు? నన్ను తిట్టుకుంటున్నారా? ఏళ్ల తరబడి మా ఆడవాళ్లం వంటింట్లో మగ్గిపోతుంటే మీలాంటి వాళ్ళకి కించిత్తు కూడా బాధ కలగదు. మా కష్టం ఏమిటో మీకు ఇప్పుడైనా తెలుస్తుంది కదూ అంటూ ఉపన్యాసం మొదలెట్టింది. ఈ మధ్య ఆండాళ్ళు ఇలా ప్రతిదానికి ఆడవాళ్ల హక్కులు, మగవాళ్ల అధికారాలు అంటూ లెక్చర్లు ఇవ్వటం ఎక్కడ నేర్చుకుందో? టీవీ సీరియల్స్ ప్రభావమా, లేక ఇరుగు పొరుగమ్మల సావాస దోషమా? కాని ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఆండాళ్ళు ఉత్త అమాయకురాలు. పతియే ప్రత్యక్ష దైవం అన్నట్లు మసలుకుంటూ ఆమె తనతో 40 సంవత్సరాల వైవాహిక జీవితం గడిపింది. వయసు పైబడినందువల్ల ఓపిక లేక తను వంట చేయలేకపోతుందేమో అని వంట మనిషిని పెట్టుకుందామా ఆండాలు అని అడిగాడు తను. అంతే. ఎందుకు దండగా? ఇన్నాళ్ళ బట్టి నేను చేసినప్పుడు లేదు గాని ఇప్పుడు మీకు పని చెప్పానని వంట మనిషిని పెడతానంటారా? అయినా ఎవరు నమ్మకంగా పని చేయరు. వాళ్ల వెనక మనం కాపలా కాయాల్సి వస్తుంది అంటూ వంట మనుషుల గురించి తన్నిన్నాళ్లు పడిన శ్రమ గురించి గుక్క తిప్పుకోకుండా అరగంట సేపు చెప్పి నోరు మూయించింది. ఇక వంట తప్పనిసరి తంట అయింది వరహాలరావు గారికి. ఒక నెల 15 రోజులు గడిచేసరికి నలభీములంత బాగా కాకపోయినా కాఫీ టిఫిన్లు, వంట వార్పు అన్నీ బాగానే చేయటం నేర్చుకోగలిగాడు. ఆండాళ్ళు వరహాలరావు దంపతులకు 2 ఆడపిల్లలు. వాళ్లకు పెళ్లిళ్లు చేసి అత్తగారిళ్లకు పంపేశాక భార్యాభర్తలిద్దరూ కొన్నాళ్ళు ఒంటరితనాన్ని అనుభవించారు. తర్వాత అలవాటు పడిపోయారు. ఒకరికోసం ఒకరం అన్నట్లుగా బ్రతకటం నేర్చుకున్నారు. పండుగలకు, పబ్బాలకు కూతుళ్ళు, అల్లుళ్ళు వచ్చినప్పుడు ఇల్లంతా కలకల్లాడుతూ ఎంతో సందడిగా ఉండేది. మనవళ్ళు, మనవరాళ్లతో కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ గడిపేవాళ్లు. వాళ్లు వెళ్లగానే మళ్లీ మామూలే. ఇద్దరూ తమ తమ ఫ్రెండ్ సర్కిల్స్ ను పెంచుకుంటూ వాళ్లతో కాలక్షేపం చేయటం అలవాటు చేసుకున్నారు. ఆ రోజు ఆదివారం. మామిడికాయ పప్పు, కొబ్బరి పచ్చడి, మునక్కాడల సాంబారు, వంకాయ కూర అన్నీ భర్తతోనే చేయించింది ఆండాళ్ళు. ఆండాళ్ళ స్నేహితురాలు పంకజం, ఆమె భర్త పరాంకుశం భోజనానికి వచ్చారు. వాళ్లు భోజనం చేస్తూ వంట చాలా బాగుంది అంటూ ఆండాళ్లను తెగ మెచ్చుకున్నారు.
ఆ ప్రశంసలన్నీ అందుకోవలసిన వరహాలరావు మౌనంగానే ఉన్నాడు. వంట నేనే చేశానని చెప్పాలంటే ఇబ్బందిగా అనిపించింది. అసలే ఆ పంకజం దృష్టిలో ఆడవాళ్లే తెలివైన వాళ్ళు, మగవాళ్లు అంటే భర్తలందరూ చవటలు. తను వంట చేసిన సంగతి తెలిస్తే తననొక వాజమ్మ క్రింద జమ కట్టేసి ఊరంతా ప్రచారం చేసినా చేస్తుంది. ఆండాళ్ళు మాత్రం వాళ్ళ పొగడ్తలకు పొంగిపోతూ ఓరగా భర్త వంక చూసి నవ్వింది. మీకు వంట చేయటం వచ్చేసిందండోయ్ అన్నట్లుంది ఆ చూపు. వరహాలరావు ఒంటరి వాడయ్యాడు. హార్ట్అటాక్తో ఆండాలు మరణించి 1 నెల రోజులైంది. దువులు, కూతుళ్ళు, అల్లుళ్ళు ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయారు. ఎవరెంత చెప్పినా ఆయన ఎవరి దగ్గర ఉండటానికి అంగీకరించలేదు. ఎప్పుడూ అనుకువగా ఉంటూ ఇటీవల కాలంలో తన మీద పెత్తనం చేస్తూ తనతో వంటలు వండిస్తూ హడావిడి చేసిన ఇల్లాలు లేక ఇల్లు చిన్నబోయింది. వరహాలరావు గుండె బాధతో బరువెక్కింది. మనసు బాగాలేనప్పుడు పిల్లల చిన్ననాటి ఫోటోలు ఆల్బమ్లు చూసుకోవటం వాళ్లకు అలవాటు. ఆ ఫోటోలు చూస్తూ అప్పటి కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళిద్దరూ సేద తీరేవారు. వరహాలరావు ఆల్బం ముందు పెట్టుకుని కూర్చున్నాడు. పుస్తకం తెరవగానే అందులో మడత పెట్టి ఉన్న కాగితం కనిపించింది. మడత విప్పి చూస్తే అందులో ఆండాళ్ళు చేతి వ్రాత కనిపించింది. అక్షరాల వెంట ఆయన కళ్ళు పరుగులు తీశాయి. మనం మన బాధ్యతలన్నింటినీ పూర్తి చేసుకుని జీవిత చరమాంకంలోకి అడుగుపెట్టాము. ఈ రంగం నుండి మనలో ఎవరు ముందు ఎవరు వెనుక నిష్క్రమిస్తారో తెలియదు. ఒకవేళ నేనే గనుక ముందుగా వెళ్ళిపోతే, నేను లేకపోతే మీరు ఏమైపోతారోనని తలుచుకుంటేనే నాకు చాలా దిగులుగా ఉంటుంది. ఎందుకంటే మీకు వేళకన్నీ ఎవరు అమర్చి పెడతారు? గ్యాస్ స్టవ్ వెలిగించడం కూడా రాని మీరు వంట ఎలా చేసుకుంటారు? వంటగదిలో ఏ డబ్బాలో ఏమున్నాయో కూడా తెలియని మీరు నేను లేకపోతే ఎంత అవస్థపడతారో. విమానవంతులైన మీరు ఎవరి ఆశ్రయంలోనూ ఉండలేరని నాకు తెలుసు. అందుకే ఆలోచించి నేను మీకు వంట చేయడం నేర్పించాలని నిర్ణయించుకున్నాను. మామూలుగా చెబితే మీరు వినరని నాకు తెలుసు. అందువలన కొంత నిక్కచ్చిగాను మరికొంత కఠినంగాను ప్రవర్తించాను. అందుకు నన్ను మన్నించండి. నేను కూర్చొని మీతో వంట చేయించడం నాకు చాలా బాధగా ఉన్నా నేను అనుకున్నది నెరవేరాలంటే అలా చెయ్యక తప్పలేదు. ఎలా అయితేనే మీకు వంట వార్పు నేర్పగలిగాను. నాకిప్పుడు మీ గురించి దిగులు లేదు. నేను లేకపోయినా మీరు ఇంత ఉడకేసుకుని తినగలరు. నాకిప్పుడు నిశ్చింతగా ఉంది. చదువుతున్న వరహాలరావు కళ్ళ వెంట అశ్రువులు రాలి చేతిలోని కాగితంపై పడుతున్నాయి. ఆయన తన అర్ధాంగి ఆండాళ్లకు నిశ్శబ్దంగా అందిస్తున్న బాష్పాంజలులకు అందులోని అక్షరాలు సాక్ష్యంగా తడుస్తున్నాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.